హాయ్ హనుమాన్ అయితే సంచలనం చేస్తుందండి బుక్ మై షోలో. ఇది మనం పర్సనల్గా చెప్పట్లేదు, బుక్ మై షో అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఏదైతే శనివారం అర్ధరాత్రి నుంచి అలానే ఆదివారం అర్ధరాత్రి వరకు అయితే టికెట్లు బుక్ అయినాయి. 3,96,000 అయితే హనుమాన్ టికెట్లు బుక్ అయితే 1,50,000 అంటే 1,50,000 టికెట్లు అయితే గుంటూరు కారానికి బుక్ అయితే, ఇంకా సైంధవ్ వచ్చేసి నాసామిరంగా సైంధవ్ వచ్చేసి 60 లక్షలు అయితే సైంధవ్ 60 లక్షలు అయితే నాసామిరంగా 96 లక్షలు అయితే మొత్తం కలిపి చూస్తే కనీసం హనుమానం ఈ 3 సినిమాలు టికెట్లు హనుమాన్ సినిమా కన్నా తక్కువ టికెట్లు అయితే బుక్ అయినాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇండియా వైడ్ అండి. ఇండియా వైడ్ మీరు చూడాలి. ఇండియా వైడ్ చూసుకుంటే నియర్ 4 లక్షల టికెట్లు అయితే అమ్ముడుపోయినాయి మన హనుమాన్ సినిమాకి అయితే. ఇంకా సైంధవ్ కావచ్చు, నాసామరం కావచ్చు, గుంటూరు కారం వీటన్నిటికి కలిపి కూడా 4 లక్షల టికెట్లు అయితే అమ్ముడుపోలేదు. దీన్ని బట్టి చెప్పచ్చు జనాలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఈ సినిమాని అయితే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చాలామంది అంటున్నారు గుంటూరు కారం మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, లేకుంటే నెగిటివ్గా చెప్తున్నారు, నెగిటివ్ రివ్యూలు వేశారు, కనీసం 1 స్టార్ కూడా ఇవ్వట్లేదు చాలామంది అయితే అంటున్నారు. 1 స్టార్ అనేది చాలా దారుణం. ఖచ్చితంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ప్రకారం అన్నీ చూసుకుంటే మహేష్ బాబు కోసం అయితే వెళ్ళి చూడొచ్చు సినిమా. ఎందుకంటే మహేష్ బాబు కానీ యాక్టింగ్ కానీ అతను చేసిన పర్ఫార్మెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. కాకపోతే కథ అనే సినిమాలో లేదు. జస్ట్ మహేష్ బాబు కోసమే సినిమా చూడాలనుకుంటే వెళ్ళి సినిమా చూడొచ్చు, కానీ కథ ఇవన్నీ పట్టించుకోకుండా, స్టోరీ పట్టించుకోకుండా జస్ట్ మహేష్ బాబుని చూడడానికి అయితే సినిమా చూడొచ్చు. ఇంకపోతే ఈ సైంధవ్ కావచ్చు, లేకుంటే నాసామరం కావచ్చు, సైంధవ్కి మిక్స్డ్ టాక్ వచ్చింది, నాసామరం కూడా పర్లేదు అనిపించింది సినిమా. మరి అంత బీభత్సమైన సినిమా కాదు, పర్లేదు చూడొచ్చు అనిపించింది టాక్ అయితే వచ్చింది. కానీ ఎక్కువ నెగిటివ్ టాక్ వచ్చింది గుంటూరు కారానికే. కానీ గుంటూరు కారం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళైతే సినిమాని చూస్తూనే ఉన్నారు. థియేటర్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఎక్కువ ఆక్యుపెంట్ చేసుకుని చూస్తున్నారు. ఇంకపోతే సైంధవ్కి నాసామరంకి అయితే ఖచ్చితంగా నష్టాలు అయితే కనిపించేలాగా ఉన్నాయి. ఎందుకంటే మొదటి రోజు 2 సినిమాలు కలిపి కూడా 12 కోట్ల గ్రాసే వచ్చింది. ఒక 2 సినిమాలకు సమానంగా వచ్చింది. 6 కోట్ల గ్రాసు సైంధవ్ కావచ్చు, నాసామరం కావచ్చు. ఆ సినిమాతో ఎందుకంటే వీళ్ళిద్దరు బిజినెస్ వచ్చి ఒక సినిమాకి 20 కోట్లు 25 కోట్లు అలా ఉంది బిజినెస్. కాబట్టి అంత టార్గెట్ నెట్ రావాలి వాళ్ళకి, గ్రాస్ కాదు నెట్ రావాలి. కాబట్టి చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. అంత ఈజీగా అయితే ఉండబోట్లేదు. నష్టాలు అయితే చూడబోతున్నాయి. నాసామరంగా సైంధవ్ ఈ 2 సినిమాలు అయితే చూడబోతున్నాయి. ఎందుకంటే గుంటూరు కారం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీస్ ఆడియన్స్ కూడా అట్టేపోతున్నారు. విక్టర్ వెంకటేష్, నాసామరం కూడా ఎక్కువ ఆ సినిమాని చూడటానికి ఎక్కువ వెళ్తున్నారు. అలానే హనుమాన్ సినిమా యూత్ కావచ్చు, లేకుంటే మిగతా న్యూట్రల్ ఆడియన్స్ అందరూ కూడా, అంటే అందరు ఫ్యాన్స్ ఆడియన్స్ వచ్చేసి హనుమాన్కి అయితే ప్రిఫర్ చేసి సినిమాని అయితే మళ్ళీ చూస్తున్నారు సినిమాని అయితే. ఎందుకంటే ఇది బుక్ మై షో అఫీషియల్ రిలీజ్ చేసింది. 4 లక్షల టికెట్లు 24 గంటల్లో పడితే మన సైంధవ్కి అలానే గుంటూరు కారం అలా నాసామరం 3 సినిమాలు కలిపి కూడా 4 లక్షల టికెట్లు అయితే బుక్ కాలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హనుమాన్ మీద ఎంత పాజిటివ్ టాక్ ముందుకెళ్తుందో సినిమా. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.